మార్కులు, ర్యాంకుల కోసమే కాదు, సొంత ఆలోచనలకు పదును పెడుతున్నామంటున్నారు నేటితరం బాలలు. చిట్టి మెదళ్లకు గట్టి పని చెబుతూ సమాజం ఎదుర్కొంటున్న గట్టి సవాళ్లకు పరిష్కారం చూపుతున్నారు. కోహెడ మండల్ బస్వాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఈ రోజున జరిగిన సైన్స్ ఫేర్ లో విద్యార్థులు రకరకాల ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సైన్స్ ఫేర్ లో పాఠశాలలోని 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు తాము తయారు చేసిన వాటి గురించి పేరెంట్స్ కు వివరించారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన విభాగాలలో ఉపాధ్యాయుల సహకారాలు అద్భుత ప్రదర్శన కనిపించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతకు మెరుగుపెట్టేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ పద్మయ్య, మాజీ సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య, మాజీ సర్పంచ్ తాటిపాముల శ్రీనివాస్ గౌడ్, అనిత, రామచంద్రం, సుజాత, హేమలత, సువర్ణ, ఐలయ్య, వనజ, సంజీవయ్య, రామచంద్రం, రేణుక, విజయ, శోభారాణి, ప్రశాంత, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు తాటిపాముల ప్రవీణ్, బూరుగుల శ్రీనివాస్, గుండా రవీందర్, సంపత్, ఎల్లం రాజేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోపల విద్యార్థులైతే మరి సైన్స్ టీచర్స్ అందరు స్టాఫ్ మెంబర్స్తోని దాదాపు ఒక 60-70 ఎక్స్పీరియన్స్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లల లోపల క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అనేటువంటిది ఉంటే భవిష్యత్తు లోపల ఒక మంచి విద్యా విధానంతో వాళ్ళ మంచి జీవితాన్ని వాళ్ళు ఆలోచించుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా విద్యార్థులు అసలు మేము ఊహించినటువంటి విధంగా క్రేన్ అని, తర్వాత మన అంతరిక్షం అని, తర్వాత డైజెషన్ సిస్టము, ఫామ్ హౌస్, తర్వాత చాలా రకాలైనటువంటి ఎగ్జిబిట్స్ తయారు చేయడం జరిగింది. వీటి ద్వారా విద్యార్థులకు ఆలోచన జ్ఞానం పెరిగి భవిష్యత్తు లోపల ఒక మంచి విజ్ఞానంతో తయారయ్యేటువంటి స్టూడెంట్గా ముందుకెళ్తారని మా యొక్క అభిప్రాయం. మరి దీనికి గాను మా సైన్స్ ఉపాధ్యాయులు, మిగతా ఉపాధ్యాయులు అందరూ కూడా సహకారాన్ని అందించడం, దాంట్లో భాగంగా మా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా వచ్చి వీక్షించి విద్యార్థులను అభినందించడం జరిగింది. ఉపాధ్యాయులకు కూడా శుభాకాంక్షలు చేయడం జరిగింది. కాబట్టి ఇట్లే భవిష్యత్తు లోపల పాఠశాల లోపల వినూత్న కార్యక్రమాలు చేస్తూ బస్వాపూర్ గ్రామాన్ని విద్యలో ముందుకు తీసుకెళ్లడానికి మా ఉపాధ్యాయ బృందంతో మేమందరం కూడా కృషి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ బస్వాపూర్ మండల్ కోహెడాలో కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28 రోజు. ఈరోజు మేము మార్నింగ్ ఒక 2-3 డేస్ బిఫోర్ రంగవల్లుల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దానికి కూడా మంచి స్పందన రావడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా బయాలజీలో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో దాదాపు ఒక 90 రంగవల్లులు వేయడం జరిగింది. తర్వాత ఒకరోజు గ్యాప్ తీసుకొని, అంటే మొన్న హాలిడే ఉంది కాబట్టి శివరాత్రి తర్వాత ఈరోజు మళ్ళీ సైన్స్ ఫేర్ అంటే ఎగ్జిబిట్స్ ప్రిపేర్ చేసుకొని రమ్మడం జరిగింది. అందులో భాగంగా కూడా లో కాస్ట్ నో కాస్ట్ అంటే చాలా తక్కువ ఖర్చుతోని మెటీరియల్ తయారు చేసుకురావడం జరిగింది. బయాలజీలో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ విద్యార్థులందరూ కూడా 6th నుంచి 9th వరకు కూడా అందరి విద్యార్థులు చాలా చక్కగా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రోత్సాహం ఊరి వాళ్ళ ద్వారా ఉంటుంది. గ్రామ ప్రజలు కానీ, ప్రముఖులు కానీ ఇందులో అంటే విద్యార్థులతో పాటుగా వాళ్ళ యొక్క పేరెంట్స్ సహకారం ఉంటేనే వాళ్ళు అన్ని సమకూర్చుకొని చేయగలరు. దానికి వారి యొక్క సహకారం కూడా ఉండడం జరిగింది. ఇందులో మా ఉపాధ్యాయ బృందం యొక్క సహకారం కూడా చాలా ఉంది. మేము బయాలజీలో 2, ఫిజిక్స్లో 2, 4 మేడమ్స్ ఉండడం జరిగింది. అందరం కూడా చాలా రకాల దాదాపు